ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడా గ్రామంలో రేడియల్ రోడ్ సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. ఈ సర్వేతో పేదలకు చెందిన తమ భూములన్నీ కోల్పోవలసి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూములను లాక్కోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రోడ్ అలైన్మెంట్ ను ఇక్కడి నుంచి మార్చాలని కోరారు. రోడ్డు నిర్మించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, రోడ్డు 15 నుంచి 20 ఫీట్ల ఎత్తు నుంచి వెళ్తుండడంతో ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు వాపోయారు. అధికారులు చెప్పి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 3 గంటల పాటు జరిగిన చర్చల్లో కొంతమంది రైతులను సంజాయించారు. రేడియల్ సర్వే సిబ్బందిని మార్కింగ్ చేయకుండా మరోమారు అడ్డుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలా వాగ్వాదం కొనసాగుతుండగానే ఏరియల్ సర్వే సిబ్బంది మరో పక్క నుంచి సర్వే పనులు మొదలుపెట్టారు. సర్వేను ఆపి వెళ్లిపోమ్మని రైతులు ఎదురు తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. షాబాద్ రోడ్డు 100 ఫీట్ల వెడల్పులో ఉందని, దాని పక్కనే మరో 100 ఫీట్ల రోడ్డు నిర్మించడం ఏమి ప్రయోజనం ఉంటుందని రైతులు ప్రశ్నించారు. రైతు కుటుంబం నుంచి వచ్చాని, తాను రైతునేనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు పనులను అడ్డుకుంటామని రైతులు భీష్మించి కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. అవసరమైతే ప్రాణాలు తెగించి రోడ్డు నిర్మాణానికి అడ్డుగా నిలుస్తామని రైతులు తెగేసి చెప్పడంతో సర్వే సిబ్బంది అయోమయానికి గురయ్యారు. రేడియల్ రింగ్ రోడ్ అని రేడియల్ రోడ్ అని ఈ ప్రభుత్వము ఒక రోడ్ను తానంతల తాను ప్రత్యక్షంగా వేయాలనే నిర్ణయంతో ఉన్నటువంటిది రోడ్ ఇది. అది ఎవరికో ఉపయోగపడుతుంది, డెవలప్ అవుతుంది అనేది ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలను పిలిచి కానీ, రైతులను పిలిచి కానీ, సంఘాలను పిలిచి కానీ ఎట్లాంటి పిలుపు అనేది లేదు. గవర్నమెంటు ఏకపక్షంగా చేస్తున్నటువంటి రోడ్డు, తన లాభం కోసం చేస్తున్న రోడ్ అని మేము అనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా కానీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గవర్నమెంట్ చంపేస్తుంది. మనుషులను చంపి రోడ్డును తీసుకునే పద్ధతి ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది? మన ఒక తెలంగాణ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పని ఇది. రేడియల్ రోడ్డు అని చెప్పి ఏదైతే ప్రభుత్వము 75 మీటర్లు తీసుకొని దాదాపుగా 260 ఫీట్ల రోడ్డు తీసుకుంటుందో, హిమాసాగర్ నుంచి కుతాల్గూడ నుంచి నర్కుడ నుంచి కాచారం, సుల్తాన్పల్లి మరియు మల్కారం, రాయనగూడ, రామంజాపూర్, మద్దూర్, షాబాద్ ఇక్కడికి దాదాపుగా కొడంగల్ వరకు ఏదైతే రేడియల్ రోడ్డు రైతులకు అన్యాయం చేసి ఈ రోడ్ని మరి ల్యాండ్స్ గుంజుకొని మరి వేయడం అయితే జరుగుతుందో, సర్వే చేస్తారో దాన్ని అడ్డుకుంటారు రైతులు పెద్ద ఎత్తున. మేమేమంటున్నామంటే, నిన్న గౌరవ ఎమ్మెల్యే గారిని, ప్రకాష్ గౌడ్ గారిని ఇట్లా రైతులందరూ కలవడం జరిగింది. జిహెచ్ఎంసి వాళ్ళు ఏదైతే హెచ్ఎండి వాళ్ళు ఏదైతే దీన్ని మ్యాప్ తయారు చేసిరో వాళ్ళకు ఒక లెటర్ గిట్ట రాయడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చినాకే కేవలము 24 గంటలు గిట్ట దాటలేదు. ఈ లెటర్ని గిట్ట లెక్క పెట్టకుండా అధికారులు వచ్చి ఈ సర్వే అయితే చేస్తుంది, అది కరెక్ట్ కాదు. దీని మీద మేము ఏమంటున్నామంటే, మరి ఎమ్మెల్యే గారు కేవలం రైతులకు సర్టిఫికేషన్ గురించి లెటర్ ఇచ్చిందా? ఆయన అనుకుంటే మరి పని అవుతలేదా? ఎందుకు ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ లెటర్ ఇచ్చినప్పుడు దీని అధికారులు ఆపాలి, దీనికి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ తీసుకొని దీని తర్వాత ఏం చేయాలి, ఎక్కడ మార్చాలి, ఎట్లా చేయాలనేది మేము ఏమంటున్నామంటే, ఈ రేడియల్ రోడ్డు ఈ నర్కుడ ప్రాంతానికి అయితే పోతుందో, నర్కుడ కానీ ఏ విలేజ్ కానీ మండలకి అందరికీ నష్టం అవుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్కు గౌరవించి అధికారులు గిట ఆల్టర్నేట్గా ఆలోచన చేయమంటున్నాం. మేము అంటే నిన్న మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా బాధలు అన్నీ చెప్పుకుంటే ఎమ్మెల్యే గారు ఏం చేసినారు, రోడ్ అయితే క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు, మా ఊరికి ఇబ్బంది అవుతుందంటే ఊరి నుంచి 1/2 కిలోమీటర్ దూరం అలైన్మెంట్ మారుస్తామని రేడియల్ రోడ్కు మాకు మాట ఇచ్చారు. హెచ్ఎండి వాళ్ళ గిట కమిషనర్కు, సర్ఫరాజ్ సార్కు ఫోన్ చేసి అలైన్మెంట్ మారవండి, ఊరికి ఇబ్బంది అవుతుంది, నడుకుడ, మల్కారం, రామంజపూర్ 3 ఊర్లకు విలేజ్కు 1/2 కిలోమీటర్ దూరంగా తీసుకుపోవాలని చెప్పినాక మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చి వచ్చినాము, మేము ఆర్డీఓ గారికి ఇచ్చి వచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చి వచ్చినాక ఈరోజు మళ్ళీ కొలవానికి ఈరోజు మళ్ళీ మా ఊరికి వచ్చి మనల్ని బాధలు పెడుతున్నారు రైతులకు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన దానికి గిట ఆఫీసర్లు దాన్ని పట్టించుకుంటలేరు.
మేము చెప్పేసినాం సార్ 18-20 గంటలు కాలే ఇచ్చి, మీకు ఏం రాందే మళ్ళీ వచ్చి లేలే మాకు తెలియదు, మేము గొలుస్తూనే ఉంటాము, మాకు పైకెళ్ళి ఆర్డర్ ఉంది అని అంటున్నారు. అది మంచిది కాదు సార్, రైతులంతా నష్టపోతున్నారు. రేడియల్ రోడ్ నరకుడ గుండా సుమారుగా కిలోమీటర్న్నర వెళ్తుంది. కిలోమీటర్న్నరలో మనకు 3 కుంటలు, ఒక 2 శ్మశాన వాటికలు మరియు ఒక గుడి స్థలాలు, ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఊరికి ఒక 100 మీటర్ల దూరం నుంచే ఇది తీసుకుపోవడం జరుగుతుంది. ఇలా తీసుకుపోవడం వల్ల భవిష్యత్తులో ఊరు ఎక్స్పాండ్ కావడానికి, ఆబాది పెరిగినప్పుడు, జనాభా పెరిగినప్పుడు వాళ్ళు ఇళ్ల స్థలాలు ఆ ఊరిని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఒక చైనా వాళ్ళు ఊరు పక్కన చైనా వాళ్ళు కట్టుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ ఊరు డెవలప్ కోసం చూసి మీరు ఈ రోడ్డుని, రేడియల్ రోడ్ని ఒక 1/2 కిలోమీటర్ ఊరి నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో దీన్ని అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ గతంలో కూడా నవంబర్లో మేము హెచ్ఎండిఏ వాళ్ళకి ఇదే ప్రపోజల్ పెట్టినాము. అలైన్మెంట్ మీరు ఇచ్చిన మ్యాప్లో ఊరికి ఒక 100 మీటర్ల దూరం నుంచే వెళ్తుంది. కాబట్టి అట్లా వెళ్ళడం వల్ల భవిష్యత్తులో ఊరు డెవలప్ కాదు. సోదరులకు, మా యొక్క నరకుడ గ్రామము శంషాబాద్ మండలం మాది. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఒక కొత్త ప్రతిపాదన వచ్చింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ చిన్నప్పటి నుండి భూమిని నమ్ముకొని ఉన్న రైతులకు చాలా నష్టం జరుగుతుంది. మాకు వేరే ఉపాధులు లేవు, మేమంతా నిరుద్యోగులము, దాన్నే నమ్ముకొని బతికిన వాళ్ళము. సో మాకు ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ రోడ్లో నష్టం జరుగుతుంది. కాబట్టి తమరి ద్వారా ఒక క్లిష్టమైన ఒక మెసేజ్ లేదు, అంటే నోటీసులు కానీ ఇంకోటి మాకు భూమి ఇస్తారని కానీ మళ్ళీ ఫలానా రేటు కట్టిస్తామని కానీ ఎలాంటి సమాచారం లేకుండా భూమి కొలతలు జరుగుతున్నాయని మా యొక్క అంతా రైతుల ఆవేదన సార్. దీనికి పెద్దోళ్ళు స్పందించి మన్నించి మాకు న్యాయం చేయగలరని ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో ఇది వరకు చెప్పారు పెద్దోళ్ళు. దీనికి ఆల్టర్నేటివ్ ఉన్న రోడ్డును పెద్దగా చేసినా కూడా నడుస్తుంది సార్. ఏదైతే ఇప్పుడు ఉందో బ్రౌన్ ఫీల్డ్ రోడ్ కూడా పెద్దది జరుగుతుంది. మా యొక్క విన్నపం ఏంటంటే ఆ బ్రౌన్ ఫీల్డ్ రోడ్ను వెడల్పు చేసుకుంటూ పోతే రైతులకు కొంచెం మేలు జరుగుతుందని మా యొక్క విన్నపం సార్.